హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీసెట్ 2025 కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి ఏపీసెట్ 2025 కావాల్సిన డాక్యుమెంట్స్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. ఫస్ట్ ఇది ఆధార్ కార్డు అనేది మీది, మీ మదర్ది, అలాగే మీ ఫాదర్ది కావాలి. నెక్స్ట్ సెకండ్ది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ మీ కాలేజీలో ఇస్తారు. ఇంకా ఇవ్వకపోయినా అవసరం లేదు, కౌన్సిలింగ్ అవసరం లేదు, కానీ మీరు బీటెక్లో జాయిన్ అవ్వాలంటే అప్పుడు టీసీ అయితే కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ 10th క్లాస్ అయిన మార్క్స్ ఉంటాయి కదా, మార్క్స్ మెమో కావాలి. నెక్స్ట్ ఫోర్త్ ఇప్పుడు జరిగిన డిప్లొమా మార్క్ షీట్ అయితే కావాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే వారిది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. సిక్స్త్ది ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా మనకి రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనకి కావాలి మీ. నెక్స్ట్ ఎయిత్ది స్టడీ సర్టిఫికేట్ అనేది 7th క్లాస్ నుంచి కంప్లీట్ అయిన డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ 9th పిహెచ్, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, ఈవిఎస్ ఇదైతే మనకైతే అవసరం లేదు. స్పెషల్గా ఎన్సీసీకి కానీ స్పోర్ట్స్కి కానీ ప్రిపేర్ అవుతున్న వారికైతే కావాలి. వీళ్ళకైతే విజయవాడలో అయితే కౌన్సిలింగ్ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ఆఫ్లైన్లోనే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏపీ ఈసెట్ మార్క్స్ మెమో, అలాగే ఏపీ ఈసెట్ హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది కమ్యూనిటీ, నేవిటీ, డేట్ ఆఫ్ సర్టిఫికేట్కి చెందిన వారికి వస్తుంది. నెక్స్ట్ మైనార్టీ సర్టిఫికేట్, ఇదైతే మైనార్టీస్కి వస్తుంది. నెక్స్ట్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజ్, ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ చూసుకుంటే ఓసీకి అయితే 600, బీసీకి అయితే 550, ఎస్సీ ఎస్టీకి అయితే 500కి వస్తుంది. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్.